ఇక మీరు చూస్తున్నారు కదా, చిన్న ఎలుక పిల్ల ఆ స్టార్టర్ డబ్బాలోకి వెళ్ళి వానకు కింద పడ్డది. చూడండి, కళ్ళు కూడా రదేరులే. దీన్ని మళ్ళీ దాని తల్లి దగ్గర ఇద్దాం. ఏయ్ ఎలుక పిల్ల, కాపాడినట్టు కాదు మరి. జర మా ఊరాలకు పొక్కలు చేయకు. పొక్కలు కట్టి కట్టి యాస్టకు వచ్చి పాడవుతుంది. జర పొక్కలు చేయకు, అందుకే కాపాడుతాను నేను. అవసరంగా ఉండే ఇటు మా ఆయన ముందు పైన సైడు అటు రాకేష్ ఆడు ఉంటాడు. వాళ్ళ ఊరాలు పెద్దనే ఉంటుంది, దానిలో పొక్కలు చేయి. లేదా కింద కిచెన్ ఉంటాడు, కిచెన్ ఊరాలకైనా పొక్కలు చేయగానే జర నా ఊరాలకు పొక్కలు చేయకు. ఏమంటానా? ఏ తల్లి, నువ్వు కూడా వింటానా? ఇక నీ పిల్లని గూటికి ఎడతానా? జర ఏమనకుండా నా ఊరాలకు పొక్కలు చేయకు. ఏ పన్నమైందే ఈయన చెప్తాను, వింటానా? ఇట్లా కిషన్ ఊరాలు పెద్దనే ఉంటాయి, అటు రాకేష్ ఊరాలు పెద్దనే ఉంటాయి. వాళ్ళ ఊరాలు పొక్కలు చేయి, ఏమనుకో. ఇంకా 6 పిల్లలున్నాయా, ఇటు 3 అటు 3, వాళ్ళ దగ్గర 3 వీళ్ళ దగ్గర 3 ఎత్తుంది. ఓకేనా? ఇది తల్లి దగ్గర అటు ఇటుతో చెప్పిపోయింది. చెప్పు చేయగా పొక్కలు, అందుకని నీ పిల్లని కాపాయినా. ఉరుక చెప్పకుండా దుంకురుకుతుంది. దాన్ని ఇద్దాం. అయితే నీ పిల్లల దగ్గర ఎత్తావు. వైర్ కూడా ఉరికింది అక్కడ. వైర్ ఉరకకుండా ఉంటాయని అటు వైర్ ఉరుకుతారు, అటు ఊరాలకు పొక్కలు చేస్తుంటారు. ఏదో పోనీ తీయని ఇక కాపాయినా. పోయి నీ గూట్లకు పోయి పొక్కలైతే వేయకు మరి. ఊరాలకు కట్టలేక వేసకు వచ్చి పాడైతుంది.